తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపైన సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా తిరుపతి, తిరుమలలో అధికారుల బృందం పర్యటించింది. కల్తీ నెయ్యి ఘటనపైన పూర్తిస్థాయి విచారణ చేపట్టి 10 రోజుల్లో సీబీఐకి నివేదిక ఇవ్వనున్నారు సిట్ అధికారులు. 4 డీఎస్పీలు, సీతారామాంజనేయులు, శివనారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలతో కూడిన సిట్ బృందం ఏఆర్ డైరీలో విచారణ చేపట్టింది. టీటీడీ అధికారుల వద్దనున్న వివరాలతో పాటు టీటీడీ మార్కెటింగ్లో టెండర్ల నాటి కేటాయింపు ప్రక్రియ వివరాలను సిట్ అధికారులు సేకరించారు. తిరుమలలో నెయ్యి స్టోరేజ్ ట్యాంకులు, లడ్డూ ప్రసాదాలకు నెయ్యి వినియోగించే విధానాలను పరిశీలించి తిరుమల లడ్డూ తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను సిట్ అధికారుల బృందం విచారించనుంది. ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే విధానాన్ని సిట్ బృందం పరిశీలించనుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను పరిశీలించి పోలీసు అధికారులను కూడా సిట్ బృందం విచారించనుంది. సిట్ బృందం దర్యాప్తుకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేశ్వరి. ఇవాళ సిట్ బృందం తిరుపతికి అయితే చేరుకుంది. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో కూడా వాళ్ళు బస చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రత్యేకించి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి కేసు విచారణ కూడా సిట్ బృందం అయితే చేపట్టింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమలలో అదేవిధంగా తిరుపతి, మరో రకంగా చెన్నై, అంటే ఏఆర్ డైరీపై సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉందో దీని మీద పూర్తి విచారణ తేటతెల్లం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా సిట్టు బృందం అయితే ఉంది. దాదాపు 4 డిఎస్పీ ర్యాంక్ అధికారులందరూ కూడా వచ్చారు. దీంట్లో సీతారామాంజనేయులు ఒకరు, శివనారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్య అనేటువంటి 4 డిఎస్పీలు కూడా ఉన్నారు. ఈ డిఎస్పీల బృందం ఇప్పటికే కూడా తిరుపతిలో చేరుకుంది. పద్మావతి అతిథి గృహంలో కూడా వాళ్ళు బస ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలన భవనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి విచారణ కూడా చేశారు. అదేవిధంగా తిరుమలకు వెళ్లారు. తిరుమలలో కూడా అక్కడ పోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా విచారణ, అంటే వివరాలు సేకరించేటువంటి పనిలో కూడా సిట్టు బృందం అయితే ఉంది. వచ్చినటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయనేటువంటిది కూడా ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క ఆరోపణలు కూడా వెల్లవెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి సిట్టి బృందం పూర్తిగా కూడా సిబిఐకి ఈ యొక్క నివేదికను అయితే కూడా త్వరలో ఇవ్వనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. టీటీడీ అధికారుల వద్ద ఉన్నటువంటి కేసు విచారణలతో పాటు కూడా టీటీడీ మార్కెట్లు టెండర్లు, వాటి కేటాయింపుల ప్రక్రియలకు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా కూడా సిట్టి ఇప్పటికే సేకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమలలో నెయ్యి స్టోరేజ్ ట్యాంకులు, లడ్డూ ప్రసాదాలకు వినియోగించేటువంటి విధానాలన్నింటినీ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు ఒక ఫైల్ సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. తిరుమలలో అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించి తిరుమలలో పోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ ప్రత్యేకించి ఏఆర్ డైరీ తిరుమలకు నెయ్యి సప్లై చేసింది. అంటే తిరుమలలో వాడేటువంటి స్వామి ప్రసాదాల్లో యొక్క నెయ్యిని పూర్తిగా కూడా వినియోగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నిత్య అన్నదాన ప్రసాదం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా ప్రసాదాలు ప్రత్యేకించి తయారు చేస్తారు. దాంట్లో కూడా ఈ యొక్క ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యినే పూర్తి స్థాయిలో వినియోగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో అక్కడ కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం కూడా జరిగింది, బిఆర్ నాయుడు. తిరుమలలో ఒక ప్రత్యేకించినటువంటి ల్యాబ్ నెయ్యి టెస్ట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఇక మీద స్వచ్ఛమైనటువంటి నెయ్యినే శ్రీవారి ప్రసాదానికి పూర్తిగా కూడా వినియోగిస్తామని చెప్పేటువంటి పరిస్థితి తెలుస్తుంది రాజేశ్వరి. అంటే దీనికి సంబంధించి పూర్తిగా ఈ 4 డిఎస్పీలు వీరు సేకరించినటువంటి పూర్తి వివరాలు ఇటు తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా ఏఆర్ డైరీ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించి సిబిఐ కూడా ఈ యొక్క నివేదికను ఇవ్వనున్నట్లు కూడా మనకు తేటతెల్లమవుతుంది రాజేశ్వరి. థ్యాంక్ యూ రాము.